బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ధాన్యం బకాయిల వసూలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బకాయిలు చెల్లించిన మిల్లర్లకు ఉక్కుపాదం మోపుతుంది. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోనే మిల్లర్ల నుంచి సుమారుగా 98 కోట్ల రూపాయల మేర బకాయిలు రావాల్సి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్పర్సన్కు చెందిన మహాదేవ ఇండస్ట్రీలో విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. 2022-23 రబీ యాసంగి సీజన్లో ధాన్యం తీసుకున్నప్పటికీ ప్రభుత్వానికి బియ్యం అప్పగించలేదని అధికారులు గుర్తించారు. బకాయిల వసూళ్లతో పాటుగా ప్రభుత్వ ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో ధాన్యం బకాయిల వసూలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బకాయిలు చెల్లించిన మిల్లర్లపై ఉక్కుపాదం మోపుతుంది. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోనే మిల్లర్ల నుంచి సుమారుగా 98 కోట్ల రూపాయల మేర బకాయిలు రావాల్సి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్పర్సన్కు చెందిన మహాదేవ ఇండస్ట్రీలో విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. 2022-23 రబీ యాసంగి సీజన్లో ధాన్యం కొండా సురేఖ చెన్నారెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోకి వెళ్ళింది. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు పంపినట్లు సమాచారం. ఈ నివేదికను మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి సమర్పించిన నేపథ్యంలో ఇద్దరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. మరోవైపు నివేదిక సమర్పించిన కొండా సురేఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, హనుమకొండలోని తన నివాసానికి ఆమె పరిమితం కావడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై రాజగోపాల్ రెడ్డి రాయబారం నడిపినట్లుగా తెలుస్తుంది.
కొండా సురేఖ చెన్నారెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోకి వెళ్ళింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ్, ఇప్పుడు కొండా సురేఖ అలాగే చిన్నారెడ్డి వ్యవహారానికి సంబంధించిన కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోకి వెళ్లిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇద్దరి మధ్య వీరిపై క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ కంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అందించారు. ఈ నివేదికను మీనాక్షి నటరాజన్ ఏఐసీసీకి సమర్పించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇద్దరిపైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్న సాంకేతికలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్న ఇప్పటికే దాదాపుగా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు ప్రభుత్వ విపులకు సంబంధించి కావచ్చు పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి కూడా గత వారం రోజుల క్రితం నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు సంబంధించి కావచ్చు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఇరువురు ఏదైతే వాళ్ళు ఉల్లంఘించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. వీళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మీడియా ముఖంగా మీడియా సమావేశం మీద కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీనిపైన క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కావచ్చు, పలు ఏదైతే 1-to-1 సంబంధించి కావచ్చు వాళ్ళ ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. దీంట్లో జరిగిన పూర్తిగా వీడియో ఫుటేజ్ ను కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పరిశీలించారు. పూర్తిగా మరోవైపు ఈ ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే నివేదికను సిద్ధం చేసి ఆ నివేదికను నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి అందించడం జరిగింది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి సంబంధించిన అందించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక దీన్ని ఏఐసిసి క్రమశిక్షణ కమిటీకి పంపారు. దాంతో పాటుగా కేసీ వేణుగోపాల్ తో పాటుగా ఖర్గేకు పంపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఇరువురి పైన ఏ విధమైన చర్యలు తీసుకుంటారని కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్పష్టంగా దీంట్లో క్రమశిక్షణ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాంట్లో క్లియర్ గా వీరిపైన చర్యలు ఏదైతే తీసుకోవాలని కూడా ఆ నివేదిక సమర్పించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొండా సురేఖ విషయంలో ఇచ్చిన నివేదికలో క్రమశిక్షణ రహితానికి పాల్పడడం జరిగింది. కొండా సురేఖ అలవాటుగా మారింది. ఆమె రాజకీయ నేపథ్యం అంతా కూడా వివాదాలతో కూడుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆమె వివాదాలకు కేంద్ర బృందంగా మారారు. 2 సార్లు పార్టీకి క్షమాపణలు చెప్పారు. మళ్ళీ పార్టీ నియమావళికి సంబంధించి ఉల్లంఘించారు. మంత్రి పదవి నుంచి కూడా తప్పించడమే సరైన చర్య అని కూడా భావిస్తా ఉన్నాయి అని నివేదికలో పేర్కొన్నట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కల్పిస్తా ఉన్నది. ఇక సురేఖ సంబంధించిన 3 అంశాలకు సంబంధించి కావచ్చు, చిన్నారెడ్డి పైన 2 పేజీలతో నివేదికను ఇందుకు తగిన ఆధారాలకు సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ నివేదికను రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు నేపథ్యంలో పంపినట్టుగా కూడా గాంధీ భవన్ వర్గాలు తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా చిన్నారెడ్డి గత ఎన్నికలకు సంబంధించిన టికెట్ ఇవ్వకపోయినా గెలిచిన ప్రభుత్వానికి సంబంధించిన తర్వాత వచ్చిన అవకాశాన్ని ఇచ్చాం, కేబినెట్ హోదా ఇచ్చాం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా హోదాలో ఆయన కేబినెట్ సమావేశాలకు కూడా వస్తా ఉన్నారు. 9 సార్లు ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది, పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. కానీ ఉద్దేశపూర్వకంగానే చిన్నారెడ్డి పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఆయన మాటలు కావచ్చు, ఆయన వివరాలు కావచ్చు, ఎవరిస్తానో కూడా పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడారని కూడా క్రమశిక్షణ కమిటీ భావిస్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా పరిగణించి ఆయనను పదవి నుంచి ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి నుంచి తొలగించాలని కూడా నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉన్నది. దీనిపైన ఇప్పటికే పిసిసి చీఫ్ కావచ్చు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ కంటి క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన నివేదికను అందించారు. కాబట్టి ఇక ఏఐసిసికి చేరింది. దీంట్లో ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ దీనిపైన చర్యలు తీసుకుంటుందా లేదుగా కేంద్ర అధిష్టానానికి సంబంధించుకోవచ్చు. ఇక ఏఐసిసి అధిష్టానానికి సంబంధించుకోండి వీరిపైన చర్యలు తీసుకుంటారని కూడా ఒక ఆసక్తి నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఇద్దరికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే గతంలో కొండా సురేఖ సంబంధించి గతంలో సీఎం రేవంత్ రెడ్డి పైన సుస్మిత వ్యాఖ్యలు చేయడం జరిగి ఎవరైతే ఓఎస్డి సుమంత్ ఉన్నారో తనను అరెస్ట్ చేయడం వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఇదే సుస్మిత, కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇక మరోసారి ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఒక సీఎం హోదాలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పైన ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీకి సంబంధించిన పార్టీ పైన ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళు సహించలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి మొత్తంగా ఈ నివేదిక ఆధారంగా వీరిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటుందని కూడా ఒక ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న
పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది కాబట్టి మొత్తంగా కొండా సురేఖ విషయానికి సంబంధించి కూడా మన మంత్రి పదవి నుంచి కూడా తప్పించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సుష్మిత వ్యాఖ్యల పట్ల తమను సమర్థించడం కావచ్చు, వివరణ ఇవ్వకపోవడం కావచ్చు, సుష్మిత వ్యాఖ్యల పట్ల ఖండించకపోవడం కావచ్చు, కొండా సురేఖ ఇచ్చిన ఏదైతే వివరణలో కూడా స్పష్టత లేదన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ ఇప్పుడు వాళ్ళు ఖండిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చిన్నారెడ్డి విషయంలో కూడా ఇదే కొనసాగుతా ఉన్నది. చిన్నారెడ్డి గతంలో క్రమశిక్షణ కమిటీగా చైర్మన్ గా పనిచేశారు. ఆయనకు సంబంధించి కూడా ఇప్పుడు క్రమశిక్షణ తప్పుతా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, పార్టీ క్రమశిక్షణ పరమైన వాటన్నిటిని కూడా ఆయన వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. పార్టీ పైనే దూషణలు చేస్తా ఉన్నారు. పార్టీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఇన్నిసార్లు టికెట్ ఇచ్చినా కూడా చిన్నారెడ్డి గెలవలేని పరిస్థితి ఉంది. పార్టీ ఆయన సీనియారిటీని గుర్తించి ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా ఇచ్చి ఆయన గౌరవించినా కూడా పార్టీని ఆయన కేర్ చేయకపోవడం కావచ్చు, పార్టీ పైన కూడా దూషణ చేయడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. దాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ ఏఐసిసికి పంపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ ఇద్దరి విషయంలో కూడా ఒక అయితే సీరియస్ గా మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. తన కొండా సురేఖకు సంబంధించి కూడా మంత్రి పదవిని నుంచి తొలగిస్తారా, పార్టీని సస్పెండ్ చేస్తారా, చిన్నారెడ్డికి సంబంధించి కూడా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కొనసాగుతా ఉన్నారు. కాబట్టి ఆయనను ఆ ప్రణాళిక ఉపాధ్యక్షుడి పోస్ట్ ని తొలగిస్తూ సస్పెండ్ చేస్తారా, లేదా పూర్తిగా ఇద్దరిని డిస్మిస్ చేస్తారా, వీటన్నిటిపైన కూడా ఒక క్యూరియాసిటీ కొనసాగుతా ఉన్నది. మరి కాసేపటి దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల గుర్తింపు పూర్తయింది. ప్రమాదంలో 6 మృతి చెందినట్టుగా గుర్తించారు. మృతులంతా ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులుగా అధికారులు తెలిపారు. మృతులను జ్యోత్స్న, చిన్ని, నాగేంద్రబాబు, షకీనా, లక్ష్మి, భావనగా గుర్తించారు. ఇక కోదాడ బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 6 మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై అధికారులు అప్రమత్తంగా ఉండి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల గుర్తింపు పూర్తయింది. ప్రమాదంలో 6 మృతి చెందగా మృతులంతా ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులుగా అధికారులు గుర్తించారు. మృతులను జ్యోత్స్న, చిన్ని, నాగేంద్రబాబు, షకీనా, లక్ష్మి, భావనగా గుర్తించారు. ఇక కోదాడ బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 6 మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం. ఘటనపై అధికారులు అప్రమత్తంగా ఉండి క్షతగాత్రులు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
డిఎస్సీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి మాజీ సీఎం జగన్ టార్గెట్ చేశారు. గత వారం డిఎస్సీలో అక్రమాలపై ప్రభుత్వానికి సవాల్ విసిరారని, ఇప్పటివరకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదని విమర్శించారు. తమ హయాంలో ఏపీపీఎస్సీపై సీబీఐ విచారణకు తాను సిద్ధమని, అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీపైన సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ జగన్ ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో వర్షపాతం లోటుపై కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. జూన్, జూలై, ఆగస్టు నెలలో 52% వర్షపాతం లోటు ఉందన్నారు. చంద్రబాబు కుంభకర్ణులాగా నిద్రపోతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్ రెడ్డి. పేపర్ లీకేజీల మీద ఏదైతే సమగ్రంగా సుదీర్ఘంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పడం జరిగిందో, అదే మాదిరిగా ఏపీపీఎస్సీకి సంబంధించి మా ప్రభుత్వ హయాంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ఆరోపణలు చేశారు, ఆ ఆరోపణలకు సంబంధించి కూడా సమగ్రమైన వాస్తవాలతో కూడిన సాక్ష్యాలు ఆధారాలతో కూడిన వివరాలన్నీ కూడా తెలియచెప్పడం జరిగింది. దాని తర్వాత ఛాలెంజ్ కూడా విసిరాం. మేము రెడీ, మీరు రెడీనా సిబిఐకి 2 మ్యాటర్స్ ఇవ్వడానికి అని చెప్పి కూడా సవాల్ కూడా విసిరాం. సవాల్ విసిరిన తర్వాత కూడా ఇంతవరకు ఆ టాపిక్ మాత్రం మాట్లాడరు. ఆ సాక్ష్యాలు, ఆ ఆధారాల మీద మీ వివరణ ఏమిటి అన్నది మాత్రం మాట్లాడరు. ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా మీడియా కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మీలాంటి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఏదో వాటికి సంబంధించి ఏదో కోడిగుడ్డు మీద. అనకాపల్లిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ముందుగా శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు మల్ల సురేంద్ర కుటుంబ సభ్యులు, తెలుగు యువత నాయకులు, కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. మా అన్న సురేంద్ర నుంచి రావడం జరిగింది. నాకు తక్కువ టైంలోనే మంచి సోదరుడిగా పరిచయం అయ్యి మంచి బాండింగ్ ఏర్పడినటువంటి వ్యక్తి సురేంద్ర అన్న. నాకు ఎలక్షన్స్లో గెలుచుకున్న నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్గా వచ్చి నా వెనుదడుగా ఉండి ధైర్యం నిర్వహించిన అన్న ఇంట్లో మంచి కార్యక్రమం అవుతుంది. వాళ్ళ తమ్ముడు కూతురు పుష్పకమైనటువంటి ఫంక్షన్లో నేను నేపథ్యంలో ఇక్కడ రావడం, మరి కాకుండా ఉపయోగించుకోవడం, వాళ్ళందరితో కలిసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అక్కడి నుంచో అన్న ఇంటికి వద్దాం అనుకున్నాను. ఇంటికి వచ్చి అందరినీ కలుద్దాం అనుకున్నాను. వెలిగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ నెల 31న సీఎం చంద్రబాబు వెలిగొండ వద్ద జలహారతి ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి ఘాట్, స్తూపం, సభా ప్రాంగణం ఏర్పాట్లపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఫీడర్ కెనాల్లో ముఖ్యమంత్రి ప్రారంభించనున్న రెగ్యులేటర్ గేట్ల ఏర్పాటు పనులను పరిశీలించారు. అనంతరం నిర్వాసితుల కాలనీలో సందర్శించిన మంత్రి మౌలిక వసతుల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. వెలిగొండ కోసం భూములు, ఆస్తులు త్యాగం చేసిన నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. దశాబ్దాల కళ మీరు మమ్మల్ని చూపించాలనే తాపత్రయంలో సైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈవేళ మనందరికీ తెలుసు, సెంటిమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పటికీ నేను నా సొంత గ్రామం వెళ్తే నా ఇల్లు పాడడిపోయినప్పటికీ కూడా ఆ ఇంటిని చూసినా, ఆ వాతావరణం చూసినా, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆ ఊరిని వదిలి వెళ్ళాలంటే ఒక ఆవేదన, బాధ ఉంటుంది. అటువంటి వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఈవేళ లక్షలాది మందికి మా వల్ల త్రాగడానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టే ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క వెలిగొండ ప్రాజెక్టు కోసం విలువైనటువంటి ఆస్తులు, విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి ఆ నిర్వాసితులందరికీ కూడా పేరు పేరున కూడా పాదాభివందనాలు మనందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా
పోలవరం ఏ రకంగా అయితే మనము 2027కి కంప్లీట్ చేస్తూ చారిత్రాత్మకంగా ఏదైతే ముందుకెళ్తున్నామో అదేవిధంగా 2026లో ఫేజ్ 1 వెలుగొండను కూడా ఏ రకంగా అయితే చారిత్రాత్మకంగా పూర్తి చేస్తున్నామో ఆ వెలుగొండను పూర్తి చేయడమే కాదు, దానికి భూములు ఇచ్చి దానికి ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైన ఆలోచనతో ఈ ప్రభుత్వానికి ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 768 కోట్ల రూపాయలు. ఏలూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బడ్డేటి చంటి, జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలోని నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల నుంచి ప్రధానంగా పెన్షన్లు, ఇంటి స్థలాలకు సంబంధించిన రుణాల సమస్యలపై అభిప్రాయాలు వచ్చినట్లుగా వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్. పార్లమెంటరీ కమిటీ ఏదైతే మీటింగ్ జరుగుతుందో దానిలో భాగంగానే మరి ఏలూరు పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో మరి సభ్యులందరితో కూడా జిల్లా పార్టీ కార్యక్రమంలో ఈ రోజున మరి మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీనిలో మరి ఏదైతే 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి నెలల నుంచి కూడా ఏదైతే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి ఇంటికి తిరిగి ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకోమన్నారో దాని గురించి ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని మరి అందరం కూడా చర్చించడం జరిగింది. దీనిలో భాగంగా మరి ఎక్కువ మంది ఏదైతే పెన్షన్ల గురించి అడిగారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని సెప్టెంబర్ 1st వీక్లో ఆల్రెడీ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాళ్ళ పేపర్లో కూడా రావడం జరిగింది. అది మోస్ట్ ప్రాబబ్లీ అప్పుడు అయిపోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా. దాన్ని కూడా మేము పార్లమెంటరీ కమిటీ తరఫున దాన్ని కూడా తీర్మానం చేసి ఏదైతే లోగడ 19 నుంచి 24 వరకు కూడా అర్హత ఉండి కూడా తీసేశారో ఆ పెన్షన్లు వాటిని కూడా పరిగణలోకి తీసుకుని అవి కూడా ఇమ్మని చెప్పి మేము పార్లమెంటరీ కమిటీ తరఫున తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మంచినీటికి సంబంధించి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ఇప్పుడు క్లియర్ అయినాయి. కానీ ఎలినోవా ప్రభావం వల్ల ముందు మంచినీటి ప్రాబ్లం ఏదైనా ఉన్నట్టయితే మొదటి ప్రాధాన్యత మంచినీటికి ఇవ్వాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా మంచినీటికి సంబంధించి ప్రజలకి ఏ ఇబ్బంది జరగకూడదని చెప్పి అది కూడా తీర్మానించడం జరిగింది. అదేవిధంగా 19 నుంచి 24 వరకు ఏదైతే హౌసింగ్లో ₹1 పడి కానీ అదేవిధంగా వాళ్ళని కట్టుకోమని చెప్పినప్పటికీ కూడా ఆ రోజున కట్టుకున్న ఇళ్ళన్నిటికీ కూడా ఈ రోజు వరకు కూడా డబ్బులు ₹1 కూడా పడలా. దానివల్ల తర్వాత వచ్చిన వాళ్ళకి ఇప్పుడు డబ్బులు పడుతున్నాయి. వాళ్ళు ఏదైతే గతంలో మరి 19 నుంచి 24లో ఉన్న వాళ్ళందరూ కూడా అవి మాకు పడలేదని చెప్పి ఇంటింటికి వెళ్తున్నప్పుడు అడుగుతున్నారని చెప్పారు. దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి కృష్ణా జిల్లాలోని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ సెంటర్, సోలార్ పవర్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చాయి. ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే రాము ఈ 2 సదుపాయాలను ప్రారంభించారు. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ సిఎస్ఆర్ నిధులతో సిటీ స్కాన్ సెంటర్ను ఏర్పాటు చేశారని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఇక పేదలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా సిటీ స్కాన్ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి ₹3 కోట్ల, బస్టాండ్ అభివృద్ధికి మరో ₹3 కోట్ల విరాళంగా అందించిన అన్నే నరసింహారావు, పుష్ప లీలావతి దంపతులను ఎంపీ, ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. అందుకని అప్గ్రేడ్ అయ్యే స్థితిలో ఉన్నాము. సో హాస్పిటల్లో మన గవర్నమెంట్ హాస్పిటల్ అయిన వాళ్ళందరినీ ఇక్కడ ఒక 2 సంవత్సరాలు గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొచ్చి పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి దాదాపు ₹1,80,00,000 చొప్పుని శాంక్షన్ చేయించాం. తర్వాత ఆ రోజు డాక్టర్స్ తోటి మాట్లాడి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇంకా ఏమున్నాయంటే కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తూ ఉంది, సోలార్ పవర్ కానీ పెట్టినట్లయితే మరి మనకి ఛార్జెస్ తక్కువ అవుతాయని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్గనైజేషన్స్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతోటి మాట్లాడి ₹1,80,00,000 ఒక సిటీ స్కాన్కి, అలాగే సుమారుగా ఒక ₹80,00,000 సోలార్ పవర్ కోసం ఈ గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి
రెండు కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవటం పేద ప్రజానికానికి వైద్యం అతి చేరువలో ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సిటీ స్కాన్ గురించి ఒక నిమిషం చెప్పాలి అంటే, ప్రమాదవశాత్తు ఎవరికైనా సరే యాక్సిడెంట్లు జరిగి హెడ్ ఇంజరీ కానీ లేకపోతే వేరే బాడీలో ఎక్కడైనా సరే ఇంజరీ జరిగితే దాన్ని సిటీ స్కాన్ తీయాలి అంటే 3,000 రూపాయల నుంచి దానికి ఖర్చు బయట చేపించుకుంటే బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ బి వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎమ్మెల్యే కొండయ్య కూడా పాల్గొన్నారు. ఆసుపత్రిలోని పలు విభాగాలు, అత్యవసర విభాగాలు, చిన్నపిల్లల వార్డును పరిశీలించిన కలెక్టర్ రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. 23.75 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి పనులను పరిశీలించి తర్వాత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకటే సార్ రేడియాలజిస్ట్, కానీ గైనకాలజిస్ట్ డిప్యూటేషన్ మీద వెళ్ళారు, ఫిజిషియన్ డిప్యూటేషన్ మీద వెళ్ళారు. విజిటింగ్ కోసం గౌరవ బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ కానీ ఏం రిపేర్లు ఉన్నాయి, ఇక్కడ రోడ్స్ లేవు, వీటన్నిటిని ఎలా చేయాలనేది ఒక ప్రణాళిక కోసం సార్ ఈరోజు ఈ హాస్పిటల్ని పరిశీలించడం జరిగింది. అలాగే చిల్డ్రన్ వార్డ్స్, మెటర్నిటీ వార్డ్స్, అలాగే ఇవన్నీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా సారు ఆధ్వర్యంలో ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక అధునాతనంగా ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండాలా అంటే ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రణాళిక కోసం ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్ అందరితోనూ సూపరింటెండెంట్ గారు, డాక్టర్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మున్సిపల్ డిఈ. పల్నాడు జిల్లా మాచర్లో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల ప్రవర్తన, ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులు, పాఠశాలలో భద్రతా పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా మన మాచర్ల పట్టణంలో కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి కూడా పిల్లలు చక్కగా చదువుతున్నారు. మరి స్టేట్ ర్యాంక్స్ కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి రీసెంట్గా కేంద్రీయ విద్యాలయం కూడా స్టార్ట్ అయ్యి మరి శాంక్షన్ అయ్యి బిల్డింగ్ కూడా త్వరలో కన్స్ట్రక్షన్ జరగబోతున్నాం. హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి మన తల్లిదండ్రులు కూడా అందరూ కూడా వాళ్ళ ఆలోచన విధానం మార్చుకోవాలి, పిల్లల కోసం సమయం కేటాయించాలి. అదేవిధంగా మన మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ రోజు నుంచి మరి టీచర్స్, ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి టీచర్స్ ఇచ్చేటువంటి ఇన్స్పిరేషన్ తోటి మేము కూడా ఒక టీమ్గా ఏర్పడి హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ, తర్వాత తల్లిదండ్రులు దూరంగా ఉన్నటువంటి పిల్లలకు కూడా ప్రతి నెల లేదంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వాళ్ళతో మాట్లాడి, ఆ హాస్టల్ యొక్క వార్డెన్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు అసలు కాలేజ్కి వెళ్తున్నారా, స్కూల్స్కి వెళ్తున్నారా కరెక్ట్గా, లేకపోతే వాళ్ళ జీవిత విధానం ఏ విధంగా ఉందనేది ఒకసారి వాళ్ళ మీద కూడా ఫోకస్ చేస్తాము. కాబట్టి ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ. బాపట్ల జిల్లా చీరాల్లో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. బొకారో ఎక్స్ప్రెస్ రైల్లో తరలిస్తున్న 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 2 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఈగల్ టీం, సివిల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. పార్వతీపురం నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్న నిందితులను చీరాల రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. ఇది అంటే నిన్న మన చీరాల 1 టౌన్ పోలీసు సిబ్బంది, అట్లాగే మన బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉండే SB2 సిబ్బంది మన బాపట్ల చీరాల మధ్యలో ఒక ట్రైన్
ధన్బాద్ అలిపి ట్రైన్ని మనం చెక్ చేస్తూ వచ్చే క్రమంలో చీరాల ఏరియాకి వచ్చే టైంలో మనం ఈ చెకింగ్ గమనించి ఇద్దరు వ్యక్తులు అక్కడ పోలీసులు చెక్ చేస్తున్నారు గంజా కోసం అనే ఉద్దేశంతో వాళ్ళు చీరాలలో ట్రైన్ దిగి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మనం చెకింగ్ తర్వాత మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు మన చెన్నై ఏరియాకి సంబంధించిన వాళ్ళు, అంటే తమిళనాడు వాళ్ళు. ఒకతను బాలశ్యామ్ ప్రశాంత్ అండ్ ఇంకొక వ్యక్తి ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ ఆధీనంలో ఉన్న ఒక 3 బ్యాగులను తనిఖీ చేస్తే మనకు 11 కేజీల గాంజా అనేది లభించింది. వాళ్ళని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పార్వతీపురం ఏరియా నుంచి గాంజాని కొనుగోలు చేసి కాకినాడ జిల్లా పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో సంచలనం రేపింది. ఈ ఘటనలో ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతి చెందగా మనవడు రియాన్స్ కార్తికేయ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ కేసులో రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా 5వ తరగతి చదువుతున్న రియాన్స్ సాదిక్పై సంచలన ఆరోపణలు చేశాడు. తన తండ్రి మృతికి సాదిక్ ఖానే కారణమని, ప్రోటీన్ షేక్లో కెమికల్స్ కలిపి చంపేశాడని ఆరోపించారు. తన తల్లిని కూడా సాదిక్ శారీరకంగా హింసించేవాడని తెలిపాడు. తన కుటుంబాన్ని నాశనం చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. నేను 3rd క్లాస్. నా పేరు కబూరి రియాన్స్ కార్తికేయ రెడ్డి. నేను ఇప్పుడు 5th క్లాస్లో స్టడీ చేస్తున్నాను. నేను లక్ష్య స్కూల్లో చదువుతాను. నాకు 3rd క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నా అకాడమిక్ రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యారు. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా మరి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నారు, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పద్దు అని అన్నాడు. నాకు చాలా ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. నాకైతే మమ్మీ రోజు కొట్టేవాళ్ళు. మమ్మీ చాలా వేసేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. ఇంకేది అసలు వదులుతుంది. చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి డాడీ. కాకినాడ భానుగుడి సెంటర్లో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. చార్నార్ టీ సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో 30 ఏళ్ల కొడమాటి సతీష్ రెడ్డి మృతి చెందారు. సతీష్ రెడ్డి జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నట్లుగా సమాచారం. ఘటనపై కాకినాడ 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. We built an update.